హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ శ్రీరాముడి యొక్క మందిర నిర్మాణం అయోధ్యతో పూర్తయింది. కానీ ఈ మధ్య ఎలాంటి చమత్కారాలు, సంఘటనలు వెలుగులోకొస్తున్నాయంటే వాటిని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కనిపించని రాబందులు సడన్ గా ఒక పెద్ద రాబందుల గుంపు అయోధ్యకు చేరింది. చాలా మంది వీటిని సాక్షాత్తు జటాయువు అని అంటున్నారు. భగవాన్ శ్రీరాముడి మందిర ప్రాణ ప్రతిష్ఠలో పాలు పంచుకోవడానికి వచ్చాయి అని అంటున్నారు. ప్రస్తుతం రాబందులు ఈ ప్రపంచం నుంచి విలుప్తి చెందే పరిస్థితిలో ఉన్నాయి. సమయానుసారం రాబందులు అంతరిస్తూ వస్తున్నాయి. మనుషులకు రాబందులు కనిపించి కూడా చాలా కాలమైపోయింది. కానీ ప్రస్తుతం అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని ఈ రాబందుల గుంపు చుట్టుముట్టింది. 2000 సంవత్సరాల తరువాత రాబందులు ఇంత ఎక్కువ మొత్తంలో ఎక్కడా కనిపించలేదు. కానీ సడన్ గా రామమందిర ప్రాణ ప్రతిష్ఠకి ఇంత ఎక్కువ మొత్తంలో రాబందులు హాజరవడం నిజంగానే శ్రీరాముడు చేసిన చమత్కారమని భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ విషయం మీడియాకు తెలిసిందో అప్పుడు ఈ న్యూస్ ప్రపంచమంతా వ్యాపించింది. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చమత్కారాన్ని సైంటిస్టులు కూడా నమ్మక తప్పడం లేదు. భగవాన్ శ్రీరాముడి మందిర నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని చమత్కారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు నేపాల్ నుండి 2 విశాలమైన శిలలు శ్రీరాముడి విగ్రహ నిర్మాణం కోసం తెప్పించారు. కాని వాటితో విగ్రహం తయారు చేయకుండా వేరే రాళ్లతో విగ్రహ నిర్మాణాన్ని ఎందుకు చేశారు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీడియో. ఏ రోజు గురించైతే పూర్తి ప్రపంచం ఎదురుచూస్తుందో ఆ రోజు దగ్గరకొచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అయోధ్యలో ప్రభు శ్రీరాముని మందిర నిర్మాణం పూర్తయిపోయింది. జనవరి 22, 2024లో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. కాని అంతకంటే ముందే ఎన్నో చమత్కారాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. జటాయువు వంశానికి చెందిన రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగరడం చూసి ప్రజలంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభు శ్రీరాముడి భక్తులు మాత్రం ఈ రాబందులను రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకే వచ్చిన అతిథులుగా భావిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రాబందులు ప్రజలకు దూరం కాబడ్డాయి. ఎక్కడా కనిపించకపోయేసరికి ఇక రాబందులు అంతరించిపోయాయని అందరూ అనుకున్నారు. కాని రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజు దగ్గర పడగానే ఒక పెద్ద రాబందుల గుంపు అయోధ్య సమీపానికి చేరుకుంది. ఈ అద్భుతాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రాబందు అనేది ఒక జీవి. అంటే మన భారతదేశం నుంచి కనిపించకుండా పోయింది. మన దేశంలో పూర్తిగా అంతరించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సరిగ్గా భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఇంత ఎక్కువ మొత్తంలో రాబందులు అయోధ్యకి ఎలా చేరాయి? ఈ చమత్కారాన్ని కళ్లారా చూసిన భక్తులు ఇది శ్రీరాముడి మహిమ వల్లనే జరిగింది అని బలంగా నమ్మి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇంత పెద్ద విషయం యాదృచ్ఛికంగా అయితే ఖచ్చితంగా అవదు. కొందరు బుద్ధిహీనులు అసలు రామాయణం నిజంగానే జరిగిందా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజానికి రామాయణం ఒక కథ మాత్రమే అని అలాంటి వారు నమ్ముతూ ఉంటారు కూడా. కాని త్రేతాయుగంలో జరిగిన రామాయణానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని చూసి జాగ్రత్తగా గమనిస్తే రామాయణం ఖచ్చితంగా జరిగింది అని ఒప్పుకోక తప్పదు. సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకున్నట్లుగానే చెబుతూ ఉంటారు. లంకకు వెళ్లేందుకు సముద్రం మీద రాముడి వానరసేన నిర్మించిన రామసేతు ఇప్పటికీ కూడా అస్తిత్వంలోనే ఉంది. సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఈ రామసేతు అనేది ప్రకృతి పరంగా నిర్మించబడలేదు, మనుషులే దీనిని నిర్మించారు అని సైంటిస్టులు రీసెర్చ్లో తేలింది. ఏ ప్రదేశంలో అయితే రామసేతు నిర్మించబడింది అని రామాయణంలో వివరించడం జరిగిందో సరిగ్గా అదే ప్రదేశంలో రామసేతు ఇప్పుడు కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి తమ చమత్కారంతో బండరాళ్లను నీటిలో తేలే విధంగా చేశాడు. అలా తేలుతున్న బండరాళ్ల మీద అడుగులు వేస్తూ వానరసేన సముద్రం దాటి లంకకు చేరుకుంది. రామాయణం జరిగింది అనడానికి ఇంకో ఆధారం రావణుడి లంక, రావణలంక ఈ రోజుకి కూడా ఉంది. అలాగే సీతాదేవిని రావణుడి నుండి రక్షించే ప్రయత్నంలో చనిపోయిన జటాయువు రాబందు జాతికి చెందుతుంది. అదే జటాయువు రాముడికి పరమ భక్తుడవుతాడు. జటాయువు మరియు ప్రభు శ్రీరాముడి గురించి రామాయణ గ్రంథంలో ఎంతో వివరంగా ఉంది. త్రేతాయుగంలో తండ్రి అయిన దశరథ మహారాజు నుంచి వనవాసానికి వెళ్లమని ఆదేశం లభించినప్పుడు రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణం మధ్యలో పంచవటిలో శ్రీరాముడు జటాయువును కలుసుకుంటాడు. పక్షిరాజు జటాయువు సీతాదేవిని తన పుత్రికగా భావిస్తుంది.
రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లేటప్పుడు సీతాదేవిని రక్షించే ప్రయత్నంలో జటాయువు తన శక్తికి మించి రావణుడితో పోరాడుతుంది. తన రెక్కలతో రావణుడి శరీరం పైన ఎన్నో గాయాలు కూడా చేస్తుంది. రావణుడి శరీరాన్ని రక్తంతో తడిసిపోయేలా గాయపరుస్తుంది. అప్పుడు రావణుడు కోపంతో తన ఆయుధం తీసి జటాయువు 2 రెక్కలు నరికేస్తాడు. ఆ తర్వాత కింద పడిన జటాయువు రాముడికి రావణుడు సీతాదేవిని అపహరించాడనే విషయం చెప్పి కన్నుమూస్తుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పక్షిరాజు జటాయువు మందిరం ఉంది. అటుగా వెళ్తున్న రావణుని చూసి జటాయువు ఆపే ప్రయత్నం చేస్తుంది. అయితే రెక్కలు తెగిపోయినా కూడా జటాయువు కళ్ళు చాలా ప్రత్యేకమైనవి. జటాయువుకి దూరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దూరదృష్టితోనే సీతాదేవి లంకలో ఉన్న అశోకవనంలో ఉంది అనే విషయం శ్రీరాముడికి తెలిపింది. అందుకే అయోధ్యకొచ్చిన రాబందులను జటాయువు వంశానికి చెందినవి అంటున్నారు. అయోధ్య నగరంలోనే శ్రీరాముడి జననం జరిగింది అని మనందరికీ బాగా తెలుసు. వాల్మీకి రామాయణంలో కూడా ఈ విషయంపై ప్రస్తావన ఉంది. ఎంతో కాలం పాటు రాజ్యాన్ని పాలించిన రాముడు జల సమాధి అయిన తర్వాత అయోధ్య నగరం శూన్యంగా మారిపోయింది. పౌరాణిక కథల ప్రకారం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు అయోధ్య భూభాగంలో వచ్చినప్పుడు ఇక్కడ అతనికి ఒక చమత్కారం కనిపించింది. అప్పుడే అయోధ్య శ్రీరాముడి జన్మభూమి అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ మందిరాన్ని నలుపు రంగులో ఉన్న రాళ్లను ఉపయోగించి 84 స్తంభాల మీద దృఢంగా నిర్మించాడు. విక్రమాదిత్యుడి తర్వాత వచ్చిన రాజులు కూడా రామమందిరాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాని 14వ శతాబ్దంలో భారత రాజ్యంలో మొఘలుల శాసనం మొదలైంది. అప్పుడు శ్రీరాముని దివ్య మందిరాన్ని పడగొట్టి బాబ్రీ మసీదును నిర్మించారు. బాబ్రీ మసీద్కి 3 డోమ్లుంటాయి. మసీదు బయట ఒక చిన్న వేదిక పైన శ్రీరాముడికి పూజలు జరుగుతూ ఉండేవి. బాబ్రీ మసీదు రామమందిర వివాదం చాలా సంవత్సరాల వరకు నడిచింది. చివరకు జనవరి 22, 2024న శ్రీరాముడి జన్మస్థలం మీదే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇక్కడ మీకింకో సందేహం వచ్చి ఉంటుంది. అదేంటంటే శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి నేపాల్ నుంచి 2 విశాలమైన రాళ్లను తెప్పించారు అని వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా. మరి ఆ రాళ్లతో కాకుండా వేరే రాళ్లతో శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి గల కారణాలేంటి? నిజానికి రామమందిరం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నెలలో నేపాల్కి చెందిన కాళీకండ్ నుంచి 2 శిలలను అయోధ్యకు తెప్పించడం జరిగింది. ఈ రాళ్లు 27 టన్నుల బరువుంది. ఈ రాళ్లతోనే రాముడి విగ్రహం తయారు చేయాలనుకున్నారు. కాని తరువాత ఈ శిల ద్వారా రాముడి విగ్రహం తయారు చేయడం ఉచితం కాదు అని తెలుసుకున్నారు. భారతీయ మీడియా ప్రకారం ఈ రాళ్లతో విగ్రహ నిర్మాణం జరగకపోవడానికి ఒక కారణం ఉంది. నేపాల్ నుంచి తెప్పించిన రాళ్లను కాళీకండ్లో ఉన్న రాళ్లను పగలగొట్టకూడదని ఒక నియమం ఉంది. ఈ శిలల గురించి నేపాల్ ప్రతినిధులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇలాంటి రాళ్లతో విగ్రహ నిర్మాణం చేయడం సంభవం కాదు అని శిల్పులు చెప్పారు. అందువల్ల వేరే రాళ్లతో విగ్రహాలను తయారు చేయడం జరిగింది. అయితే నేపాల్ నుంచి తెప్పించిన 2 రాళ్లను శ్రీరాముడి మందిరం దగ్గరే ఉంచారు. భారతీయ మీడియా ప్రకారం భారతదేశ నలుమూలల నుంచి తెప్పించిన రాళ్లతో 3 విగ్రహాలను తయారు చేశారు. ఈ విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్ఠ చేయబోతున్నారు. అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రపంచంలో అతి విశాలమైన మందిరం అవుతుంది. రామమందిరం కోసం మొత్తం 67 ఎకరాల ఖాళీ ప్రదేశం ఉంది. 2 ఎకరాల్లో మందిర నిర్మాణం జరిగింది. మందిరం యొక్క మొదటి గోపురం 128 అడుగుల ఎత్తు ఉంటుంది. 2020లోనే రామమందిర నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1992లో బాబ్రీ మసీదు నాశనమైంది. ఆ తర్వాత హిందువులు ముస్లింల మధ్య అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 2019న సుప్రీంకోర్టు అయోధ్యలో వివాదంలో ఉన్న ప్రదేశంలో రామమందిరం నిర్మించాలని తీర్పు బయటకొచ్చింది. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.